హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్నో చిక్కుస్ వరల్డ్. సో దార్విక్కి ఇవాళ ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో ఫస్ట్ డే రోజు వాడు ఏం చేశారని ఫుల్ వీడియోతో చేశాను, తప్పకుండా వాచ్ చేసేయండి. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి వాడినైతే నిద్ర అయితే లేపేశాను అనమాట. సో లేవగానే వాడికి ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే ఇచ్చాను. సో చిన్నప్పటి నుంచి అయితే అలవాటు హాట్ వాటర్ ఇవ్వడం. హాట్ వాటర్ తాగాక మళ్ళీ ఏమైనా తింటాడు, తాగుతాడనమాట. సో ఇంకా స్కూల్కి వెళ్తున్న టైం అయిపోయింది కాబట్టి ఇంకా హాఫ్ కప్ అయితే బూస్ట్ అయితే వేయించేసాను. సో దీంట్లో షుగర్ వేయము, ఓన్లీ కొంచెం బూస్ట్ వేసేసి కలర్గా ఇచ్చేసాను అనమాట. సో వాడైతే తాగేసారు అనమాట. సో కొన్ని స్కూళ్ళల్లో వచ్చేసి ఎల్కేజీ యూకేజీకి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది అనమాట స్కూల్. కొన్ని స్కూళ్ళల్లో ఫుల్ డే వరకు అయితే ఉంటుంది. ఇంకా వీటికైతే హాఫ్ డేనే. సో మార్నింగ్ వచ్చేసి 8:45 నుంచి 12:35 వరకే ఉంటుంది స్కూలు. ఇంకైతే ఇంటికైతే వచ్చేస్తాడు ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా వాడికైతే స్నాక్స్ అయితే పెట్టేస్తే చాలన్నమాట. సో వాడికి వచ్చేసి 10:35 కల్లా బూస్ట్ అయితే ఇస్తారు స్కూల్లో. ఇంకైతే ఫ్రెష్ అయిపోయాడు. సో ఫ్రెష్ అయ్యగానే ఫస్ట్ డే కాబట్టి వాళ్ళ డాడీ అయితే టెంపుల్కి అయితే తీసుకుని వెళ్ళాడు. ఇంకా వాడు వచ్చే లోపల నేను స్నాక్స్ అయితే వేసేసాను. సో యాపిల్ డేట్స్ అయితే వేసాను ఇవాళ. సో ఇంకా బూస్ట్ ఇస్తారు, 3 అయితే సరిపోతుంది అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానా డ్రైనర్స్ అయితే పెట్టాను, నైట్ నానపెట్టేసుకొని పైన వచ్చేసి తోలు అయితే రిమూవ్ చేసేస్తాను. ఇలాగ రకరకాలుగా చెనిగుంట అలా అయితే రకరకాలుగా పెడుతూ ఉంటుంది అనమాట. టెంపుల్ నుంచి రాగానే వాడికైతే టిఫిన్ అయితే పెట్టేశాను. సో వాడు ఇంకా నేనే తింటాను అన్నాడు. ఇంకా వాళ్ళ బాబాయ్తో కూడా పాటు కూర్చొని వాడే అయితే టిఫిన్ అయితే తినేసాడు అనమాట. సో స్కూల్స్ ఓపెన్ చేస్తే మనకు చాలా కష్టం కదండి. సో మార్నింగ్ లేవాలి, టిఫిన్స్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, క్యారీస్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి చేయాలి. సో అన్ని పనులు ఇంట్లో ఉంటాయి. సో చాలా కష్టపడతారు కదండి ఆడవాళ్ళు. ఇంకొచ్చేసి వాడికైతే యూనిఫామ్ అయితే వేసేసి పౌడర్ కొట్టేసి దువ్వేసి షూ అయితే వేసేసి వాడినైతే రెడీ చేశాను అనమాట. ఇది వచ్చేసి స్కూల్ యూనిఫాము. సో స్కూల్ నేమ్ కూడా పైన అయితే రాసున్నారు, ఎడిఫై అనేసి. సో యూనిఫామ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. సో చాలా బాగుంది యూనిఫాము. సో నేను వచ్చేసి వాడికి ఇంకా ముందు రోజే బ్యాగ్లో బుక్స్, 2 డైపర్స్ పెట్టమన్నారు. అలానే ఒక డ్రెస్సు ఎక్స్ట్రా అయితే పెట్టమన్నారు అనమాట. అలానే ఒక యూనిఫాము ఎక్స్ట్రా, ఇవన్నీ అయితే ముందు రోజే నేను బ్యాగ్లో అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను వాడికి. ఇంకొచ్చేసి వాడికి నేను క్యారీ ఎలా ఓపెన్ చేయాలి, రిమూవ్ చేయాలి నేర్పిస్తున్నాను అనమాట. సో ఎల్కేజీ కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయిస్తారు. సో బట్ నేను మళ్ళీ ఇంట్లో అయితే ఒకసారి అయితే చెప్పించాను. అలానే వాటర్ బాటిల్ కూడా ఎలా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేసి ఇది కూడా నేర్పించేశాను. ఇంకా బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టి ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే నాప్కిన్స్ పెట్టండి. సో వాళ్ళు ఫాస్ట్గా అయితే ఎత్తుకుంటారు. సో కోల్డ్ అలా ఉన్నా కానీ సో ఫాస్ట్గా అయితే ఎత్తుకొని రిమూవ్ అయితే చేసుకుంటామన్నమాట. ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసాను. సో బ్యాగ్ రెడీ అయిపోయాక ఇంక వాడు వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం అనమాట. సో పూజ చేసుకొని వాడు కూడా అయితే హారతి తీసేసుకున్నాడు.
సో ఇంకా నాకు ఫీలింగ్ అయిపోయింది. సో ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి సో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, 3 hours వదిలేసి ఉండాలి అనేసి చాలా బాధేస్తుంది అనమాట. ఇంక కిస్ అయితే చేసుకొని హగ్ అయితే చేసుకున్నాను. ఇంకా వాళ్ళ బాబాయ్కి వాళ్ళ తమ్ముడికి అయితే కిస్ పెట్టేసి బాయ్ అయితే చెప్పేశారు అనమాట. సో వాళ్ళ తమ్ముడు అయితే బాయ్ చెప్తూనే ఉన్నాడు. సో వాడికి ఏం అర్థం కావాలి అన్న ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి. ఇంకా కొద్ది రోజులు అయితే అర్థమవుతుంది. సో చిన్న 1 year బేబీ కాబట్టి ఇంకైతే బ్యాగ్ అయితే తీసేసుకున్నాడు స్కూల్కి వెళ్ళడానికి. బ్యాగ్ ఎత్తలేకపోతున్నాడు, చాలా వెయిట్గా ఉందంట. సో నేనైతే బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా కాసేపులో తగిలిచ్చింది అనమాట. సో ఫస్ట్ రోజు మేము వచ్చేసి ఏడుస్తాడేమో అనుకున్నాం. సో ఏడవకుండా గుడ్ బై లాగా స్కూల్కి అయితే వెళ్ళాడు అనమాట. సో పులిగొండ్రంలో ఉన్నప్పుడు వచ్చేసి మేము స్కూల్కి అయితే అలవాటు చేసాము ఒక 1 year వాడిని. సో అప్పుడు 1 week వెయిట్ చేయాలి, మళ్ళీ కంటిన్యూగా అయితే వెళ్ళాడు అనమాట. సో ఏడుస్తున్నాడు స్కూల్కి పంపించుకుని ఇంట్లో అయితే పెట్టుకున్నారంటే చాలా ఇదైపోతారు అనమాట. సో ఫస్ట్ స్కూల్కి జాయిన్ చేసిపించే ముందు ఊర్లో ఏదైనా స్కూల్ అయితే ఉంటే వాడిని అయితే అక్కడ జాయిన్ చేపియండి. సో ఎందుకంటే అలవాటు అయిందంటే పిల్లలు చాలా త్వరగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి నేను వాళ్ళ డాడీ అయితే స్కూల్కి వెళ్ళి వదిలేసి వద్దామనేసి వెళ్ళామన్నమాట. ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది తిరుచానూరులో ఉన్న ఎడిఫై స్కూల్ అనమాట. ఇక్కడైతే మా బాబుని జాయిన్ చేయించాము. ఇంకా ఫస్ట్ రోజు అంటామే కానీ సో పిల్లల్ని మాత్రం లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. సో మనమైతే బయటే వెయిట్ చేయాలన్నమాట. సో చాలా బాగుంది స్కూల్ దగ్గర, ట్రీస్, గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి LKG UKG అని చెప్పామంటే ఆయమ్మలు వాళ్ళే బ్యాగ్ తీసుకువెళ్ళి చేపట్టుకొని రూమ్లో అయితే కూర్చొని పెడతారనమాట. ఇంకొచ్చేసి వాడు ఫస్ట్ రోజు కాబట్టి ఏడుస్తాడేమో అనేసి మేమైతే ఇలా రిసెప్షన్లో కాసేపు అలా వెయిట్ చేసాం. చాలామంది పేరెంట్స్ అయితే వెయిట్ చేశారు. సో 1 hour ఉండేసి వెళ్ళిపోయారనమాట. మేము వచ్చేసి ఒక 1.5 hour అయితే ఉండేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తొడుగోరాడానికి నేనైతే వెళ్ళాను. సో కూర్చొని ఉన్నాడనమాట. సో ఫస్ట్ రోజు కాబట్టి త్వరగా పంపించేసినట్టున్నారు. సో మేము కరెక్ట్ టైమింగ్కి వెళ్ళే లోపల కొంతమంది అయితే ఉన్నారు. ఇంకా దారికి నన్ను చూడగానే లేచి కూడా రావట్లేదు, అలానే కూర్చొని ఉన్నాడు. ఇంకా మిస్ తీసుకొచ్చి అయితే వదిలారనమాట. వాళ్ళ దగ్గరికి రాగానే స్కూల్లో ఏం జరిగిందిరా, ఏం చెప్పారా అనేసి అన్నీ అయితే చెప్పాలి. నేను లాస్ట్లో వీడియో అయితే యాడ్ చేసాను, తప్పకుండా వాచ్ చేసేయండి. ఇంకా అయితే ప్లే ఏరియాలో వచ్చేసి క్రాడలు, స్లైడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కాసేపు అలా ఆడుకుంటాను అన్నాడు. సర్లే ఆడుకొని ఫస్ట్ రోజు కదా అనేసి ఇంకా నేను అయితే బాగా ఆడిపించాను అనమాట. సో ఒక 15 minutes అలా ఆడిపించేసి ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సరే స్కూల్లో ఏం చెప్పినారు? స్కూల్లో ఏబిసిలా మళ్ళీ ఏం చెప్పినారు? బూస్ట్ ఇచ్చారా నీకు? చిన్న గ్లాసా పెద్ద గ్లాసా? అవునా, ఫస్ట్ బూస్ట్ తాగావా, ఫ్రూట్స్ తిన్నావా? మమ్మీ పెట్టిన స్నాక్స్ ఫ్రూట్స్ తినేసి మళ్ళీ బూస్ట్ తాగావా? మళ్ళీ ఏం చెప్పింది మిస్? పేరు అడిగిందా? నీ పేరు అడిగిందా? ఏం చెప్పావు నువ్వు? దార్విక. ఇంకేం అడిగింది మిస్?